ఎల్బీ నగర్ లో విషాదం నెలకొంది. సెలార్ తవ్వకాల్లో భారీ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీ నగర్ జంక్షన్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హోటల్ సెలార్ తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి. రోజులానే ఇవాళ కూడా సెలార్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ భారీ గోడ సెలార్ తవ్వుతున్న నలుగురి కార్మికులపై కూలింది. ఈ ప్రమాదంలో మట్టి దిబ్బలు పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతులు ముగ్గురు ఖమ్మం జిల్లాకి చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కార్మికుడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయన. నిర్లక్ష్యం వలన ఒక మూడు నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇక్కడ సెల్లార్ అవుతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పటికీ తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జిహెచ్ఎంసీ చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. కఠిన చర్యలు తీసుకొని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు తవ్వాలి, లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.